రాజన్. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు క్వశ్చన్ అడగనీకి వచ్చినాను. ఉమ్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ వల్ల ప్రజలకి నష్టమా లాభమా సార్? లాభం అని ఉంటే ప్రజలు ఇన్ని సమస్యలలో ఉండలేరు కదా. కరెంటు పోతుంది, అవసరం ఉన్నా లేకున్నా తీసేస్తున్నారు. ఉచిత కరెంట్ అంటున్నారు. ఉచిత కరెంట్ అంటే ప్రజలకి ఇన్ని నష్టాలు చేస్తున్నారు. బిల్ కట్టకుంటే డిస్కనెక్ట్ చేస్తామని వస్తున్నారు. ఉచిత కరెంట్ ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పిన మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు కరెంటు తీసేయమని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎందుకు చెప్తాడు? ఎవరైతే బిల్ కట్టలేదో వాళ్ళ కరెంట్ తీసేయండి అని. దీనికి చాలా కారణాలు చెప్తున్నారు. ఆ ఉద్యోగస్తుడైతే వైట్ కార్డులు ఉంటేనే ఇంకా అట్లాంటి వాళ్ళకే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదని. తర్వాత 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో ఈ రుణమాఫీనే ఆయన ఏది అంటే తీర్చలేకపోతున్నాడు. రుణమాఫీ 2 లక్షలు ఉండేవాళ్ళు మీరు పోయి నేను 9వ తారీఖు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇస్తా పోయి మీరు బ్యాంకులో పోయి తీసుకోపోండి కట్టేయండి అన్నట్టు మాట్లాడాడు. ఏం లేదు, ఎందుకంటే మాయమాటలు చెప్పి వచ్చాడు. ఆయనకు మాయమాటలు చెప్పేది వెనుతో పెట్టిన విద్య. సో ఇలాంటిది ప్రజల్ని మోసం చేయడానికే ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. ప్రజలు పిచ్చోళ్ళు రా బాబు, మనం ఏవో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, లేకుంటే ప్రజలు ఎవడు మాట వింటాడు. తనే ఇంత స్వయాన చెప్పినా ప్రజల దృష్టికి ఎందుకు పోలేదో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. సో ఉద్యోగస్తులు, విద్యార్థులు, తర్వాత తెలివైన గ్రేట్ థింకర్స్ కూడా ఏం ఆలోచన చేయాలంటే, ఒక నాయకుడైన వాడు, ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉండేవాడు ఇచ్చిన హామీలను తన ప్రభుత్వ పాలనలో ఎంతవరకు నెరవేరుస్తున్నాడని ఆలోచన చేసి కనీసం రాబోయే ఎలక్షన్లోనైనా 2028లో రాబోయే ఎలక్షన్లోనైనా మంచి పార్టీని, మంచి వ్యక్తులని ఎన్నుకొని ఒక సుపరిపాలన వచ్చి అసలు ప్రజలకు ఒక రాష్ట్రంలో పరిపాలన అంటే ఎట్లా ఉండాలా అనేది ఒక రుచి తగిలేలాగా, అంటే మేము కరెక్ట్ వ్యక్తికే ఓటేసామనే విధంగా గర్వపడేలాగా ఉండే విధంగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా. దానికి సూటబుల్ ప్రభుత్వం అనేది బీజేపీ పార్టీ అని నేను విశ్వాసిస్తున్నా, బలంగా నమ్ముతున్నా. ప్రజలు కూడా ఇది గమనిస్తారు. ఇంతకన్నా ఈయన చేసిన మేలు ఏం లేదు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు పెన్షను, వృద్ధులకు 4000 అన్నాడు, నిరుద్యోగికి 4000 అన్నాడు. ఇక ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక 6 అయితే ముఖ్యమైన హామీలు అయ్యే నెరవేర్చలేడు ఆయన. ఒక హామీ నెరవేర్చలేకపోతున్నాడు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఉన్న ఆస్తులనంతా టీఆర్ఎస్ అమ్మేసుకొని పోయింది. ఏవో మాయమాటలు చెప్పి పాలనలోకి వచ్చాడు, ఓట్లు వేయించుకుని. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు. నాకు తెలిసి 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం ఉంటుందని గ్యారెంటీ లేదు. అది ఇంకొకటి సార్, ఇప్పుడు మన దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ అనే ఒకటే కాదు, ఏ పార్టీ గెలిచినా పెద్దవాళ్ళకు ఒక్కటే అధికారం ఉంటుందా? మధ్యరక కుటుంబం వాళ్ళకి అధికారం ఉండదా? ఉండాలి కదా. పాలన అంటేనే అది, డెమోక్రసీ అంటేనే అది. ప్రతి ఒక్కడు ఒక పాలన అనేది ఎలాగ ఉండాలా, ఒక నాయకుడు అనేవాడు ఎలాగ ఉండాలా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నాకు ఇంతకుముందు నాకేమీ ఏ చరిత్ర లేదు, రాజకీయ చరిత్ర లేదు. నేను ఒక బ్యాంక్ నుండి బయటకు వచ్చిన ఒక వ్యక్తిని, నచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. నన్ను దగ్గర తీసింది, నువ్వు ఒక వ్యక్తి ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలి అంటే తనకు ఒక పదవి ఉన్నా లేకున్నా అలాంటి వ్యక్తినే ఆయనకు ఒక అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడాలన్నా, ఒక ఎంపీగా నిలబడాలన్నా అలాంటి గుర్తింపు అనేది చూస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఈ బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కమ్ టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ డబ్బుల్లోని నాయకునిగా చూస్తుంది. ఏంది, వీడు నిలబడితే డబ్బులు ఖర్చు పెట్టగలడా, ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనగలడా, వగైరాలు ఇవన్నీ. సో బాగా అంటే కూడా గర్వపడేలాగా ప్రజల కోసం సేవ అందించాలనే మధ్యతరగతి వాళ్ళని కూడా అవకాశం రావడం లేదు. అలాంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని, నాకు ఇచ్చింది. నాలాంటి వాళ్ళకి ఎంతమందికే ఇచ్చింది మొన్న 2023లో జరిగిన ఎలక్షన్లో. సో భారతీయ జనతా పార్టీలో మధ్యతరగతి, పేద, డబ్బున్నోడు అనేది ఏం చూడదు. ఇప్పుడు మీరు తీసుకోండి, ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి ఏం లేని పేద, ఆయన చరిత్రనే లేదు, పార్టీ కోసం పనిచేశాడు, అసలు అవిశ్రాంతంగా పనిచేశాడు అనమాట. అలాంటివన్నీ గమనించి ముఖ్యమంత్రిని చేసింది. ఈ చరిత్ర కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో ఎప్పుడైనా ఉందా? బీఆర్ఎస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఓకే, రాష్ట్రంలో పరిపాలించిన ప్రభుత్వం. కాంగ్రెస్ ఈ దేశం మొత్తంలో ఉంది. ఈ దేశం మొత్తంలో మీకు చరిత్రలో ఎక్కడేది కాంగ్రెస్ ఒక అనామకునికో లేక ఒక పేదవాడికో
ఒక మంచి పొజిషన్స్ ఇచ్చి గెలిస్తే తన కష్టాన్ని గుర్తించి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారనే చరిత్రనే లేదు. ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది. ద్రౌపది ముర్ము ఒక పేద కుటుంబం నుండి వచ్చిన మహిళ, తనని ఒక గవర్నర్గా చేసింది, దేశానికి రాష్ట్రపతిగా చేశారు. ఎంత గొప్పతనం అసలు! హిస్టరీలో ఎప్పుడైనా 65 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లాంటి హిస్టరీ ఉందా అంటే ఎక్కడ లేదు. నువ్వు ఎన్ని పేజీలు తిప్పినా వాళ్ళ చరిత్ర ఎక్కడ ఇట్లాంటి కనపడదు. సో భారతీయ జనతా పార్టీ అందరికీ స్థానం ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ అందరికీ సమానం ఇస్తుందండి. సమానం. కానీ ఇప్పుడు సమాజంలో జరిగేది ఏంటంటే సార్, మహిళలకి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమైనా నష్టం జరిగిందంటే, ఏదో ప్రమాదం వచ్చిందంటే రేపులు కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. మొగల్లో ఆ పీద పిల్లలు, చిన్న పిల్లల కనుంచి ఏడ్చి పెడతాడం లేదు. ఇలా పీద పిల్లలకి జరిగిందంటే, బీద వాళ్ళ పిల్లలకి ఏమన్నా చిన్న ఆపద జరిగిందంటే కొద్ది రోజులు చూస్తారు, వదిలేస్తారు. ఎవరైనా కానీ సరే వదిలేస్తారు. అదే కొంచెం డబ్బున్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి ఆపద వచ్చిందంటే, వాళ్ళకి చెడగొట్టి పడేసినారంటే, చంపేసినారంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోరాడుతున్నారు. కానీ అదే పోరాడము బీద వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా సార్. ఎందుకు పట్టించుకోదు సమాజం? సమాజం అంటే డబ్బున్న వాళ్ళకి ఒక రకం, డబ్బు లేని వాళ్ళకి ఒక రకమా సార్ ఈ సమాజంలో? అంటే మీరు పార్టీలను గుర్తింపుగా తీసుకుంటే భారతీయ జనతా పార్టీలు ఇలాంటివి జరుగుతలేవు. ముఖ్యంగా ఒక ఉదాహరణ ఏంటంటే యూపీలో జరుగుతున్నాయి. యూపీలో ఒక రేపిస్ట్గా కానీ ఒకరిని ఇప్పుడు యూపీలో 24 గంటలు మహిళలు చాలా స్వతంత్రంగా తిరుగుతున్నారు. ఒకప్పట్లా కాదు. ఒకప్పుడు ప్రతిరోజు ఒక రేపో లేకుంటే ఒక మాఫియా ఒక ఆక్రమణనో, ఒక మాఫియా ఎవరినో చంపారనో ప్రతిరోజు పేపర్లు వచ్చేది. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారి ముఖ్యమంత్రిగా ఉండే తన పరిపాలనలో యూపీలో భయపడుతున్నారు. ఇవే కాదు, 17 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో 17 రాష్ట్రాలు బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది. ఈ 17 రాష్ట్రాల్లో ఎక్కడ ఇలాంటి అరాచకాలు జరుగుతలేవు. ఎందుకంటే ఎవడైతే పొరపాటున పేద మహిళలని, ఏ తోడు లేని మహిళలని, వీళ్ళని ఏం చేసిన ఎవరు రారులే అనే వాళ్ళని రేపులు చేయడం కానీ, ఇంకొక రకమైన దురాగతాలు చేయడం కానీ ఈ 17 రాష్ట్రాల్లో భయపడుతుంది. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ కానీ కొన్ని లోకల్ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. వాళ్ళంతా ఏమంటే మీరు చెప్పినట్టు డబ్బున్న పిల్లలు, లేదా ఎవరినో ఇరికించి వాడికి నీ డబ్బులు ఇచ్చి వాడి పేరు మీద వాడిని ఇరికించి వాడిని ఏదో చేసి అటు ఇటు చేసి వానికి బెయిల్ తీసుకొచ్చి వాడిని ఇడిపించుకున్న ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అందరికీ సమానంగా చూస్తుంది. అందరినీ, అంటే కులమతాల భేదాలు లేకుండా ముస్లిం, హిందూ, సిక్, క్రిస్టియన్, ఇసాయి ఎవరికైనా కూడా కరెక్ట్ న్యాయం జరగాలని చూస్తుంది. భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతమైన పార్టీ, ప్రజాసేవ చేయాలనుకున్న పార్టీ, ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తున్న పార్టీ. కాబట్టి ప్రజలకు కులమత భేదాలు లేవు. ఒక కులం అనేది పర్మనెంట్ కాదు. ప్రజలు మానవులు, శరీరతత్వం అందరిది ఒకటే అని ఒక మంచి ఆలోచనతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న ఈ 17 రాష్ట్రాల్లో మీరు చూసుకోండి, ఎక్కడికి జరగటానికి.